వెల్కమ్ టు పావని విలాస్. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశము యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాచకొండలో ఉంటుందండి. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశానికి రావాలంటే రాచకొండ శివాలయం దగ్గర నుండి సుమారుగా ఒక 2-3 కిలోమీటర్లు దట్టమైన అడవిలోంచి రావాల్సి ఉంటుందండి. మరి మాకైతే ఈ గుడిని ఈ అడవిలో కనుక్కోవడం చాలా కష్టమైందండి. 1 గంటన్నర వరకు కానీ ఇక్కడ వెతికితే మొత్తానికి ఈ గుడి కనబడడం అనేది జరిగింది. ఈ ఆలయం యొక్క వీడియోస్ ఇప్పటి వరకు యూట్యూబ్లో కూడా ఎక్కడ మనకు చూపించినట్లుగా కనిపించవండి. ఈ గుడి అనేది కొండకు కొంచెం దగ్గరగా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వలన మనకు దగ్గరికి వస్తే గాని మనకి ఇక్కడ ఒక గుడి అనేది ఉందని మనకు అర్థం అనేది కాదు. మరి ఈ యొక్క ఆలయం సుమారుగా క్రీస్తు శకం 1350 నుండి 1360 సంవత్సరాలలో ఆనాటి రాచకొండ రేచల్ల రాజులు ఎవరైతే ఉన్నారో వారు వీటిని నిర్మించినట్లు మనకు హిస్టరీ అనేది తెలియజేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ చూడండి, చుట్టూ మొత్తం కొండలే అనేది కనిపించడం మనకు జరుగుతుంది. పెద్ద పెద్ద చెట్లు, కొండలు, వాటి మధ్యన ఈ గుడి. ఇప్పుడు ఒకసారి మనం ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఆ గుడి అనేది ఎట్లా ఉంది అనే అటువంటి విషయం. ఇక్కడ చూడండి, నేను ముందుకు వెళ్ళి చెట్టు అనేది కొంచెం సైడ్కి అనేది చూద్దాం మనం. ఇక్కడ చూడండి గుడి అనేది ఎట్లా కనిపిస్తుందో. మరి ఈ రాచకొండ రాజ్యం అనేది ఆనాడు ఉత్తరాన గోదావరి వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు కూడా, పశ్చిమాన బహమనీ రాజ్యం మరియు తూర్పున కొండవీడు వరకు కూడా ఈ రాచకొండ రాజ్యం అనేది విస్తరించినట్లు మనకు తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, అక్కడ రాళ్లతోటి మనకు ఒక గోడ అనేది కనిపించడం జరుగుతుంది. మనం ముందుగా గుడికి బయట నుంచి క్లియర్గా చూసుకొని గుడి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంది అనేది. కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువైనప్పటికీ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా వీడియో అనేది అర్థం కావడం జరుగుతుంది. అక్కడ మనకు ముందు చూసినట్లయితే రాతి స్తంభాలతోటి ఒక నిర్మాణం అనేది ఉందండి. దాన్ని కూడా మనం చూసుకొని గుడి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి, గుడి యొక్క పైకప్పు కూడా ఎట్లా ఉంది. ఈ పిల్లర్స్ పైన మొత్తం రాతి స్తంభాలతోటి పైన కప్పు అనేది వేయడం జరిగింది. అక్కడ మన ముందు కూడా ఒక నిర్మాణం కనిపిస్తుంది కదా, ఒకసారి దాని దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద స్తంభం, రాయి స్తంభం అనేది పడి ఉంది కింద. ఇక్కడ చూడండి, మొత్తము 4 సైడ్ల రాళ్లతోటి ఒక గోడ లాంటి నిర్మాణం అనేది ఉంది. ఇక్కడ ముందుకెళ్ళి చూద్దాం ఆ నిర్మాణం ఎట్లా ఉంది అనేది. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద చెట్లు. ఒకసారి దాని లోపల కూడా వెళ్ళి చూద్దాం. చూడండి, కింద 4 స్తంభాలు ఉన్నాయి. అలా దీనిపైన కూడా ఇంకో 4 స్తంభాలతోటి నిర్మాణం అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ రాతి స్తంభాలు ఎట్లా ఉన్నాయి. మనం దీని లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ అరుగులు కూడా కనిపిస్తున్నాయండి. అంటే మరి ఈ గుడి లోపలికి వచ్చేటటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి
అరుగుల పైన కూర్చొని రెస్ట్ ఇట్లా తీసుకోవడానికి అట్లా వీలు ఉండేటట్లుగా మరి కట్టిరేమో ఆ రోజుల్లో వారు. ఇక్కడ చూడండి అరుగులు. కొంచెం ముందుకు వచ్చినట్లయితే మొత్తం మనకు కింద రాళ్ళు, చెట్లు, ఇక్కడ చూడండి అక్కడ రాళ్లతో ఉన్నటువంటి మళ్ళీ ఇంకేదో గోడ లాంటిది ఒక నిర్మాణం అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి మెట్లు అనేవి ఉన్నాయండి. మరి ఈ గుడికి మనం వెళ్ళాలంటే ఈ మెట్ల నుంచి రావాల్సి ఉంటుందేమో. ఆ మెట్లు అనేవి కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. మరి ఈ మెట్లు అనేవి దీని లోపల నుంచి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ దీని కింద కొంచెం ఈ తవ్వి ఉండడం వల్ల మెట్లు అనేవి కనిపించడం లేదు. ఇక్కడ చూడండి నిర్మాణం కూడా ఎంత రౌండ్గా వాళ్ళు గ్రానైట్ తోటి ఎట్లా చెక్కారు అనే విషయము ఇక్కడ కూడా చూడండి. అన్ని వందల సంవత్సరాల క్రితమే వాళ్ళు ఎంత నీట్గా చెక్కారు ఈ గ్రానైట్స్ని. ఒకసారి మనము ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, వీటి పైన కూడా ఎక్కి చూద్దాం. దీని పైన ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి పైన బండలు వేసి ఈ కప్ అనేది వాళ్ళు వేయడం జరిగింది. ఇక్కడ సైడ్ పిల్లర్ వచ్చి ఎట్లా కనిపిస్తుంది చూడండి. మరి ఇప్పుడు ఒకసారి అయితే మనం ఈ గుడి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఈ గుడి లోపల ఎట్లా ఉంది ఏంది అనేటటువంటిది. ఇక్కడ చూడండి సైడ్లో అటు సైడు రాళ్ళ గోడ అట్లాంటిది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎంట్రన్స్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో చుట్టూ రాతి స్తంభాలతోటి ఈ ఎంట్రన్స్ అనేది నిర్మించడం అనేది జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి కింద తవ్వినట్టు కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ పైన చూడండి ఒక హోల్ కనిపిస్తుంది, అంటే మరి వాళ్ళు ఆ డోర్ గ్రిప్ లాగా దానికి వాడినట్టున్నారు. చూడండి సైడ్లు కూడా ఇక్కడ ఒక పుట్ట కనిపిస్తుంది. పైన చూడండి పైన ఈ కప్ అనేది మొత్తం బాగానే ఉందండి, ఇక్కడ డ్యామేజ్ అనేది ఉన్నట్టు కనిపించడం లేదు. అక్కడ ముందు భాగము పైన చూడండి ఒక ఫ్లవర్ అనేది నీట్గా చెక్కడం అనేది జరిగింది. ఇక్కడ ఒక కందిరీగలు ఉన్నటువంటి తెట్టె అనేది పైన కనిపిస్తుంది. అక్కడ చూడండి రాళ్ళు మొత్తం. కానీ దీని లోపలైతే ఎట్లాంటి విగ్రహం, దేవుని యొక్క విగ్రహం అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తలేదండి. అంటే మరి దీంట్లో ఏమి దేవుడు ఉండే ఏమి విగ్రహం ఉందనేది కూడా మనకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే ఇక్కడ ఎలాంటి బోర్డులు అట్లాంటివి కూడా లేవు. ఇక్కడ చూసినట్టయితే కింద అయితే ఒక విగ్రహం అనేది ఉందండి. మరి ఇది ఆ లోపల ఉన్నటువంటి విగ్రహమా మరి ఇంకా ఏ విగ్రహం అనేది మనకంత క్లారిటీ అనేది లేదు. ఒకసారి ముందు చూడండి, ఇది కొంచెం చిన్నగా ఉంది. ఈ ముందు భాగం వచ్చి హైట్ కూడా ఎక్కువ లేదు, అంటే ఒక 3 feet వరకు ఉంటుందేమో అంతే. లోపల అయితే ఎలాంటి విగ్రహం అనేది లేదు. అక్కడ బయట ఉన్నటువంటి ఆ చిన్న విగ్రహమే ఒకటి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. మరి ఆ విగ్రహం దీని లోపల ఉండేదా, మరి అది అక్కడనే బయట ఎక్కడైనా ఉందా అనేది మనకంత క్లారిటీ అనేది లేదు. ఒకసారి చూడండి మళ్ళీ కూడా నేను ఆ విగ్రహం అనేది చూపిస్తున్నాను.
ఒకసారి మనం బయటకు కూడా వెళ్ళి చూద్దాం. మరి ఏదేమైనా సుమారుగా ఒక 150 సంవత్సరాలు రాజధానిగా ఒక వెలిగినటువంటి ఈ ప్రాంతం ఈనాడు ఇలా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. అక్కడ చూడండి, కోతులు కనిపిస్తున్నాయి. కోతులు వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ చూడండి గుడి యొక్క ఇంకో భాగం. ఒకసారి మనం బయటకు అయితే వెళ్దాం. అక్కడ ముందు భాగంలో ఈ గుడికి సంబంధించినటువంటి ఒక కోనేరు అనేది ఉందండి. ఆ కోనేరు కూడా ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఆ కోనేరు ఈ గుడికి ముందల ఉంది. ఆ ముందుకెళ్ళి ఆ కోనేరును కూడా చూద్దాం మనం క్లియర్గా. మరి ఇన్ని వందల సంవత్సరాలు అయినా కానీ ఈ గుడులు ఎన్నో గాలులు, వానలు, తుఫాన్లకు కూడా తట్టుకొని నిలబడి ఉండడం అనేది ఆనాటి వారి కట్టడాలకు ఎంత గొప్పతనం ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అండి. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళి ఆ కోనేరు అనేది చూద్దాం. అది మొత్తం నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం అండి, ఎవరు కూడా లేరు. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లోనే ఆ కోనేరు అనేది ఉంది. నేను మీకు చూపిస్తాను చూడండి. అక్కడ చూడండి కింద కనిపిస్తుంది కదా కోనేరు. నీళ్ళు కూడా ఎక్కువ లేవండి, కొన్ని ఉన్నాయి. మరి ఈ కోనేరు లోపలికి కూడా వెళ్ళడానికి మెట్టనే ఉండడం జరిగిందండి. ఒకసారి మనం ఆ లోపల కూడా దిగి చూద్దాం ఎట్లా ఉందనేది కోనేరు చుట్టూ కూడా. చూడండి మెట్లు కనిపిస్తున్నాయి కదా. ఒకసారి మనం కిందికి దిగి చూద్దాం ఎట్లా ఉందనేది. ఇక్కడ చూడండి చుట్టూ చెట్లే ఉన్నాయండి. కోనేరు అనేది చాలా పెద్దగా ఉందండి, చిన్నగా ఏం లేదు. ఇది కొన్ని నీళ్ళు కూడా ఉన్నాయి దీంట్లో. అక్కడ చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయి. చుట్టూ కూడా చూడండి. మరి ఆనాటి ఈ రాచకొండ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ ఆలయాలకు, ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటి కొలనులకు, చెరువులకు వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు తెలుస్తుందండి. ఒకసారి పైకి కూడా ఎక్కుదాం. మొత్తం పైనుంచి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి మనకు ముందు చూస్తే గుడి అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే అండి, మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ చూడండి ఒక రాతితోటి తొట్టి అనేది కూడా కనబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.